సో హెల్త్ గురించి సంబంధించి చెప్పాలంటే అది 1 మినిట్లో చెప్పేది కాదు. మనం మినిమం ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది. సో హెల్త్కి సంబంధించి మాట్లాడాలనుకుంటే హెల్తీ డైట్ మనం ప్రతి పూట తినాల్సి ఉంటుందన్నమాట. ఫైబర్ ఫుడ్ తినాలి మెయిన్గా. చెప్పాను కీరా, క్యారెట్, బీట్రూట్, ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్, నెయ్యి కానీ, పన్నీర్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్, పెరుగు కానీ, ఇంకా పెరుగు తినొచ్చు. ఇంకా ప్రోటీన్కి వచ్చేసి మనం పల్లి నూనె వాడుకోవడం చాలా బెస్ట్ అనమాట. పల్లి నూనెలో ఏంటంటే మనకి ఇట్లా లోపల ఉన్న ఏమంటారు, ఇప్పుడు మామూలుగా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది ఏంటంటే మన హార్ట్కి అంత మంచిది కాదు. ఇప్పుడు పల్లి నూనె అనుకోండి, మొత్తం బ్లాక్, ఇప్పుడు నరాల్లో ఉండే క్రియేట్ చేసే ఉంటుంది కదా, మొత్తం అవన్నీ బ్లాకేజ్ మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట ఈ పల్లి నూనెలో మెయిన్గా మనకి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది మన హెల్త్కి చాలా బాగా పనికొస్తుంది. అందుకోసం వంటల్లో మనం పల్లి నూనె వాడుకోవడం చాలా బెటరు. సో ఇలాగ పల్లీలు తినడం కానీ, పల్లీలు ఒక గుప్పెడు పల్లీలోనే మనకి అంటే 100 గ్రామ్స్లోనే మనకి 20 గ్రామ్స్ ఏమంటారు ప్రోటీన్ ఉంటుంది. ఇంకా ఎగ్స్ తినొచ్చు డైలీ, ఇంకా చికెన్ తినొచ్చు. సో మనకి మెయిన్గా ఫైబరు, ప్రోటీను, ఫ్యాటు, ఈ 3 కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత మనం మిల్లెట్స్ తినాలన్నమాట. అది కార్బోహైడ్రేట్స్, ప్రతి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మెయిన్గా రైస్ తప్పించి మీరు ఇంకా ఏదైనా తినొచ్చు. అన్నిట్లో మినిమం 70% 60-70-80% వరకు కూడా కార్బోహైడ్రేట్సే ఉంటాయి. మిగతా అన్నీ మనకి రకరకాల విటమిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మంచిగా మనకు ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెస్ట్ ఈజీగా ఉంటుంది. సో స్లోగా మనకి డైజెస్ట్ అవుతుంది అనమాట. అదే వైట్ రైస్ అనుకోండి, 99% ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది అనమాట. అది షుగర్ని ఇమీడియట్గా మనకి ఇంక్రీజ్ చేస్తుంది. సో దయచేసి మనం వైట్ రైస్ని మానేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 3 మాత్రం తినాలి ప్రతి పూటలో. ఇంకోటి ఏంటంటే మనం నానబెట్టిన, ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయనుకోండి, అదొక 8 hours నానబెట్టామనుకోండి, దాంట్లో మనకి ఏమంటారు నానబెడతాం కాబట్టి అది మనకి మంచి బ్యాక్టీరియాని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు రీసెర్చ్లో మనకి ఏం చెప్తున్నారంటే గుడ్ బ్యాక్టీరియానే మన గట్ని హెల్తీగా ఉంచుతుంది. దాన్ని బట్టి మనకి రోగాలు మొత్తం తగ్గుతాయి అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి హెల్త్ మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట. మన బాడీలో ఉండేది మొత్తం బ్యాక్టీరియాతోనే నడుస్తుంది. సో అవే మనని హెల్తీగా ఉంచడమా లేకపోతే అన్హెల్తీగా ఉంచడమా మొత్తం డిసైడ్ చేసేది అదే అనమాట. సో మనము ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే రీసెర్చ్ చేసిన ప్రకారంగా కార్బోహైడ్రేట్స్తోనే మెయిన్గా ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి ఏదైతే ఉంటాయో ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అవి మనకి బ్యాడ్ బ్యాక్టీరియాని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు షుగర్ మెయిన్గా షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏవి తిన్నా కూడా మీకు బ్యాడ్ బ్యాక్టీరియా క్రియేట్ చేస్తుంది అనమాట. సో అవి అవాయిడ్ చేయాలి మనం మెయిన్గా. సో హెల్తీ ఫుడ్స్ మనం తీసుకోవాలి, గుడ్ బ్యాక్టీరియా పెరిగేటట్టు మనం చూసుకుంటే సరిపోతుంది మెయిన్గా. ఇంకోటి ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మెయిన్గా ఒకటి వచ్చేసి క్యాన్సర్ని నిర్మూలిస్తుంది. ఇప్పుడు నైట్ మొత్తం మనం తినకుండా ఉంటాం కాబట్టి క్యాన్సర్ ఇప్పుడు నైట్ ఫుడ్ తినడం వల్లనే వస్తుందని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తున్నారు మెయిన్గా.
సో ఇప్పుడు నేనైతే ఎలా తింటానంటే ఇప్పుడు మార్నింగ్ 9కి తిన్నా అనుకోండి, మళ్ళీ 3కి తింటాను మామూలుగా. కానీ ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేశాను, 5కి తింటున్నాను. అంటే 6 లోపల తినేస్తాను మామూలుగా. సో మనం అలా చేసామనుకోండి, ఇప్పుడు 6 టు నెక్స్ట్ డే 9 వరకు ఎన్ని అవర్స్ అవుతుంది, 12, 13, 14, 15 అవర్స్ వరకు మనం పొట్టని ఖాళీగా ఉంచుతున్నాం కాబట్టి అది రిపేర్ చేసుకుంటుంది అనమాట. ఆ టైంలో రిపేర్ చేసుకొని ఈ క్యాన్సర్ సెల్స్ని రాకుండా చూసుకుంటుంది. ఉన్నా కూడా క్యాన్సర్ సెల్స్ డెవలప్ కాకుండా చూసుకుంటుంది. మన బాడీలో ఉండే ప్రతి సెల్ ఈ గుడ్ బ్యాక్టీరియాతోటే రిపేర్ చేయబడుతుంటుంది అన్నమాట. ఇంకోటి ఫ్యాటీ లివర్ని కూడా రానియకుండా చేస్తుంది. మెయిన్గా ఫ్యాటీ లివర్ ఇప్పుడు నైట్ తినడం వల్లనే ఫ్యాటీ లివర్ వస్తుందని చెప్పేసి, రైస్ తినడం వల్లనే ఫ్యాటీ లివర్ ఎవరికి టెస్ట్ చేసినా మినిమం కంపల్సరీ ఫ్యాటీ లివర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది ఎందుకు ఉంటుందంటే ఈ రైస్ తినడం వల్ల, నైట్ తినడం వల్ల, హెవీగా తినడం వల్ల, వీటి వల్లనే ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి రోగాలు రాకుండా మనం మన బాడీకి దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తోటి. ఇంకోటి ఏంటంటే హెల్దీ డైట్ చాలా ఇంపార్టెంట్. మనం అన్ని ఫుడ్స్ తినొచ్చు. ఇప్పుడు ఈ 8 అవర్స్ విండోలో, అంటే ఇప్పుడు నేను మార్నింగ్ 9 తిన్నా అంటే మళ్ళీ 5 లోపు తింటాను అనమాట. ఆ లోపలనే ఏమైనా తినొచ్చు. మనం హెల్దీ డైట్స్ మాత్రమే తినొచ్చు. ఫ్రూట్స్ తినొచ్చు, మిల్క్ కానీ, ఇంకా కర్డ్ కానీ, పనీర్ కానీ, హెల్దీ ఫ్రూట్స్, ఇంకా ఏమైనా మనం ఇప్పుడు తినాలనుకుంటే ఈ నానబెట్టుకునే తినడం వల్ల మనకి మంచి బ్యాక్టీరియా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఈ రీసెర్చ్లో చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కార్బోహైడ్రేట్స్ తినకుండా ఓన్లీ ప్రోటీన్ మాత్రమే, ఓన్లీ ఫ్యాట్ మాత్రమే తిన్నట్టయితే షుగర్ మొత్తం ఆటోమేటిక్ కంట్రోల్లోకి వచ్చేస్తుందని చెప్పేసి అంటున్నారు అనమాట. అది నిజం కూడా, కానీ అలా తినడం వల్ల మనకి ఆర్గాన్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓన్లీ ప్రోటీన్ని మాత్రమే, ఓన్లీ ఫ్యాట్ని మాత్రమే బాడీకి అందిస్తే అది కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది, ప్లస్ మన గట్ని కూడా డ్యామేజ్ చేస్తుంది, ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో కొంచెం వరకు మనకి కార్బోహైడ్రేట్స్ కూడా చాలా అవసరం మనకి. సో అన్ని డైట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో అన్నీ మితంగా తినాలి, అన్నీ ఈక్వల్గా తినాలి. ఇప్పుడు 100%లో ఒక 30% ఫైబర్, 30% ఫ్యాట్స్, 30% ప్రోటీన్స్, రకరకాల విటమిన్స్ ఉన్నాయి. మన మిల్లెట్స్ ఇవి తినాలి. నానబెట్టిన మిల్లెట్స్ తింటే సరిపోతుంది. అది మనం 2 times తింటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకి. సో ఇలా హెల్దీ డైట్ తోటి మనం డైలీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మినిమం ఒక 1/2 hour వాకింగ్ కానీ, ఇలా ఇంకో 1/2 hour మన ప్రాణాయామం, ఒక 1 hour మొత్తం చేసుకొని కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ యోగా అది చేసుకుంటూ ఒక 1 hour కేటాయించండి డైలీ హెల్త్కి సంబంధించి. మన హెల్త్ కోసం మనం 1 hour తీయలేమా? మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటే చాలు, హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటే చాలు. మనం అలాగా మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ తోటి. సో అది చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ ఉన్న తర్వాతనే, హెల్త్ ఉంటేనే వెల్త్ కంటే ఎక్కువ కూడా హెల్తే ఇంపార్టెంట్. వెల్త్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ హెల్త్ ఒకసారి ఖరాబ్ అయిందంటే దాన్ని మళ్ళీ మనం నార్మల్ చేయడం చాలా కష్టం. అందుకే వెల్త్ కంటే హెల్తే ఇంపార్టెంట్. హెల్త్ తర్వాతనే ఏదైనా. సో అందరూ ఇది గ్రహించండి, మంచి డైట్ పాటించండి, హెల్తీగా ఉండండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.